ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేసే కూలీ ట్రైలర్ అయితే ఫైనల్గా వచ్చింది. మన తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ మూవీ అయితే డైరెక్ట్ చేశారు. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ. ఇందులో మన కింగ్ నాగార్జున గారు కూడా ఉన్నారు అండ్ ఉపేంద్ర గారు. చాలా మంది కంబ్యాక్ అయితే ఇచ్చారు ఈ మూవీతో. ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు ఈ మూవీలో. అండ్ నాగార్జున గారు లుక్ అయితే ఆసమ్, నిజంగా మన్మధుడు అనే చెప్పాలి. ఆ లుక్ అంత బాగుంది. ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. సో ట్రైలర్ చూస్తే నాకేం అర్థమైందంటే ఒక సెంటిమెంటల్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా అయితే నాకైతే అనిపించింది. సో ఇప్పటికే రిలీజ్ అయిన మోనికా సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో దాని గురించి అందరికీ తెలిసిందే. ఇంకా లోకేష్ కనకరాజు గారు అండ్ రజనీకాంత్ గారు చెప్పవసరం లేదు, వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ అన్ని హిట్స్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా అఫ్ కోర్స్ హిట్ అవుతుంది. ఇది ఈ ఆగస్ట్ 14th అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. రజనీకాంత్ గారి లుక్ కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, అతను చాలా బాగుంటుంది లుక్. బాషా సూపర్. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. ట్రైలర్ నాకు అనిపించింది ఏంటంటే సత్యదేవ్ ఫ్రెండ్ అనుకుంటా. మేబీ శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ గారు చేసి ఉంటారు. అతను మిస్ అవ్వడం, అతని వల్ల ఏదైనా యాక్షన్ ఏదైనా ఉండొచ్చు, అంటే పాస్ట్లో ఏదైనా ఉండొచ్చు అది జరిగి. సో దానికోసం ఇతను కూలీగా మారి ఏదైనా చేయొచ్చు. సో అది ఏదైనా అవ్వచ్చు. అది మూవీ చూస్తే కానీ మనకు అర్థం కాదు అసలు వాట్ ఇస్ స్టోరీ అనేది. అసలు స్టోరీ ఏంటి, ఇందులో పూజా హెగ్డే, మోనికా ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే కనుక మీరు కూడా వెయిట్ చేయాల్సిందే ఆగస్ట్ 14th వరకు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.